నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. భారత రాజస్థానికి అభివృద్ధి ప్రయాణంలో పురోగమనానికి ప్రతీక రాజ్పథ్లో జరిగే గణతంత్ర వేడుకలు. ఈ రోజు వచ్చిందంటే దేశ రక్షణ సంపత్తి, సంస్కృతి, సామాజిక వారసత్వ ఘనతను ఘనంగా చాటు చెప్పే కార్యక్రమాలు కళ్ల ముందు మెదులుతాయి. ఈసారి అదే జరిగింది. రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు రాజ్పథ్ అంతా మువ్వన్నెల జెండా రెపరెపలు, జైహింద్ నినాదాలతో మరింత ముచ్చటగా కనిపించింది. అద్భుతం, అమోఘం అన్నట్లు జరిగిన వేడుకలు అందరినీ అలరించాయి, ఆకట్టుకున్నాయి. అంతర్లీన సందేశాలు ఆలోచింపజేశాయి, భవిష్యత్ ఆశలకు వేదికగా నిలిచాయి. దేశంలోనే అతిపెద్ద సైనిక ప్రదర్శనకు పూర్తి సన్నద్ధతతో తరలివచ్చిన త్రివిధ దళాల సామర్థ్యాలు, విన్యాసాలు అనితర సాధ్యమనిపించాయి. జయహో మేరా భారత్ అని ప్రతి భారతీయుడు ఛాతి ఉప్పొంగేలా స్ఫూర్తిని రగిలించాయి. వందే భిన్నత్వంలో ఏకత్వ ప్రతీకగా అలరారుతున్న ఈ సువిశాల భారత యావత్ జాతి తిరంగాలు చేతబూని ఘనంగా నిర్వహించుకునే పండుగలు రెండే రెండు. ఒకటి, బానిస సంకెళ్లు తెంచుకుని స్వతంత్ర దేశంగా అవతరించిన సందర్భంగా చేసుకునే ఆగస్టు 15 జెండా పండుగ. రెండు, ఆ స్వతంత్ర జాతికి ఒక వెలుగుబాట చూపిన సమున్నత రాజ్యాంగాన్ని అమల్లోకి తెచ్చిన గణతంత్ర దినోత్సవం. 33 కోట్ల మంది దేవతలున్న ఈ విభిన్న భారతంలో ఏ దేవుడి ప్రస్తావన లేకపోయినా, ఏ ఉపాహార ఫలహారాలు లేకపోయినా జెండా పేరునే ఇంత ఘనంగా చేసుకునే పండుగలు ఈ రెండే. ఒకటి కొత్త బతుకుని ఇస్తే, మరొకటి ఆ బతుకుని ఎలా బతకాలో నేర్పింది. అందుకే ఈ రెండు సందర్భాల్లో యావత్ దేశం త్రివర్ణ శోభితం. యావత్ భారతీయుల మదిలో జై హింద్ నినాదం. 68వ గణతంత్ర వేడుకలు అలానే జరిగాయి. ఇన్ని కోట్ల మంది ఆకాంక్షలు, స్వప్నాలు, అంకిత భావం అన్నింటికీ మించి వేరెవ్వరికీ లేని ఉరకలు వేస్తున్న యువ రక్తం. వారే నవభారత అతిపెద్ద బలం. భిన్న జాతుల సమాదరణకు చరిత్ర కాలం నుంచే మూలాలు ఉన్న ఈ దేశంలో అందరూ ఎదగాలి, అందరికీ అవకాశాలు రావాలి. అంతేకాదు, ఇవాళ దేశంలో ఉన్న అపారమైన మానవ వనరుల సామర్థ్యంతో ప్రపంచ ప్రగతినే శాసించే స్థాయికి చేరింది భారత్. అయితే అవన్నీ చేయడానికి ముందు మనం మన దేశ ప్రగతిని ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతున్నామంటే, ఇలాంటి పర్వదినాలే అందరి హృదయాంతరాల్లో ఎక్కడో దాగిన జాతీయతా భావాన్ని తట్టిలేపే అవకాశాన్ని కల్పిస్తాయి. నేను అనే భావన నుంచి మనం అనే ఆలోచనకు బాటలు వేస్తాయి. అలా సాధికారిత సాధించిన వ్యక్తుల సమూహంతోనే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మాణం సాధ్యమనేది నవభారత నిర్మాతలెప్పుడో చెప్పిన సత్యం. ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకలు ఆద్యంతం అదే స్ఫూర్తికి అద్దం పట్టేలా సాగాయి. దేశ విదేశాల నుంచి సందర్శకులు, తరలివచ్చిన అతిరథ మహారథులు, కేంద్ర మంత్రులు, త్రివిధ దళాధిపతులు, వివిధ విభాగాల అధిపతులు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి సమక్షంలో పూలవర్షం,
మైమరిపించిన శకటాల ప్రదర్శనలు, సాంస్కృతిక కళారూపాల ప్రదర్శనలు, సైనిక విభాగాల సాహస విన్యాసాల మధ్య మళ్లీ వచ్చే ఏడాది వరకు సరిపడా అనుభూతులు మిగిల్చాయి ఈసారి గణతంత్ర ఉత్సవాలు. రాష్ట్రపతి భవన్ నుంచి ముఖ్య అతిథిని తీసుకుని రాష్ట్రపతి ఇండియా గేట్ నుంచి బయలుదేరిన ప్రధానమంత్రి ఉత్సవ ప్రాంగణానికి చేరుకున్నాక సుమారుగా 2 గంటలకు పైగా జరిగిన వేడుకల్లో ప్రతి అంశం దేశ సమగ్రత, బహుళత్వం, సత్తాకు నిదర్శనంగా నిలిచాయి. కమ్ముకున్న మంచు మేఘాలకు తోడు శుభశకునంలా వచ్చిన చిరుజల్లులు సంబరాలకు కొత్త అందాన్ని అద్దాయి. और अब सलामी मंच के समक्ष ఆనవాయితీ ప్రకారం ఇండియా గేట్ వద్ద జ్యోతి ప్రజ్వలనతోనే గణతంత్ర ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. ఆధునిక భారతదేశ చరిత్రాత్మక ఘట్టాలు, అమరవీరుల త్యాగాలు, వీరత్వానికి సాక్షిభూతంగా నిలిచే అంతెత్తున రాతి నిర్మాణమే కాదది. ఒక్క మాటలో చెప్పాలంటే దేశం మొత్తానికి రాజధాని ఢిల్లీ ఆయువు పట్టయితే ఆ ఢిల్లీకే హృదయం, ఆత్మ ఇండియా గేట్. మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న 80,000 మందికి పైగా భారతీయ సైనికుల గుర్తుగా, గౌరవ సూచకంగా వారి పేర్లు చెక్కి మరీ ఏర్పాటు చేసిన 42 మీటర్ల భారీ నిర్మాణం ఆ ఇండియా గేట్. 1975 భారత్-పాకిస్తాన్ యుద్ధం తర్వాత అక్కడే ఏర్పాటు చేసిన మరో అమర జ్యోతితో అది యావత్ దేశానికి మరింత ప్రత్యేకమైంది. పగలు రాత్రి 365 రోజులు వెలుగుతూనే ఉండే ఆ అమర జ్యోతి, తలకిందులుగా ఉంచిన తుపాకీ, ఆపై సైనికుల శిరస్త్రాణం, రెపరెపలాడుతూ ఉండే త్రివిధ దళాల పతాకాలు ఇండియా గేట్ ప్రత్యేకతతో పాటు పవిత్రతను చెప్తుంటాయి. అందుకు గుర్తుగానే ఇండియా గేట్ వద్ద సైనిక వందనం, జ్యోతి ప్రజ్వలనంతో గణతంత్ర దినోత్సవ వేడుకల్ని ప్రారంభిస్తారు. ఆ సంప్రదాయం మేరకే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో అంతా అక్కడకు చేరుకుని అమర జవాన్లకు నివాళులర్పించాక వేడుకలు ప్రారంభమయ్యాయి. కాలం మనకు ఎన్నో ఇస్తుంది. గాథలు, జ్ఞాపకాలు, మరచిపోలేని మనుషులు, అలా ఎన్నో. వారి నేటిని మన రేపటి కోసం త్యాగం చేసిన అలాంటి ఎందరో నిజమైన విజేతల స్మృత్యర్థమే ఇండియా గేట్ వద్ద ఆ జ్యోతి ప్రజ్వలన. అందులో భాగంగానే త్రివిధ దళాధిపతులు వెంటరాగా మోదీ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. తర్వాత 2 నిమిషాలు మౌనం పాటించారు. అలానే అక్కడి సందర్శకుల పుస్తకంలో వ్యాఖ్యలు రాసి గౌరవ వందనంతో వెనుతిరిగారు. అనంతరమే రాజ్పథ్కి ఇరువైపులా బారులు తీరిన జనసందోహం మధ్య అసలు వేడుకలు కన్నుల పండువగా సాగాయి. సర్వం త్రివర్ణ శోభితమై ఢిల్లీ అంతా సరికొత్తగా కనిపించేలా చేశారు. 2016లో జమ్మూ కశ్మీర్ కుప్వారా జిల్లాలో విధి నిర్వహణలో అసమాన ధైర్య సాహసాలు చూపి చొరబాటుదారుల నుంచి సహచరుల్ని కాపాడి అమరుడైన హంగ్పన్ దాదా సతీమణికి అశోక చక్ర పురస్కారం అందజేశారు. అనంతరం కీలకమైన శకటాల ప్రదర్శన ప్రారంభమైంది. జాతి పండుగ సందర్భంగానే ఏటా విభిన్న రంగాల్లో సాధించిన ప్రగతిని రాజ్పథ్ వద్ద ప్రదర్శించటం ఆనవాయితీగా వస్తోన్న అంశం. ఈసారి భిన్నత్వంలో ఏకత్వానికి అసలు అర్థం చెప్పేలా విభిన్న సంప్రదాయ కళారూపాలు, ప్రత్యేక అంశాలతో వచ్చిన శకటాలు ఆకట్టుకున్నాయి. ఒడిశా నుంచి అసోం వరకు ఆయా రాష్ట్రాల ముఖ్యమైన సందర్భాలు, సంస్కృతి, సంప్రదాయాలను అచ్చం అలానే ఆవిష్కరించాయి వారి వారి శకటాలు. ఒడిశా నుంచి డోల్ యాత్ర,
అరుణాచల్ ప్రదేశ్ నుంచి యాక్టన్ అనే మహాయాన బౌద్ధ శాఖకు సంబంధించి రాష్ట్ర శకటాల ప్రదర్శనలు మొదలయ్యాయి. వాటికి తోడు ఈసారి స్వతంత్ర సమరయోధుడు లోక్మాన్య బాలగంగాధర్ తిలక్ 160వ జయంతి సందర్భంగా తీసుకుని వచ్చిన ప్రత్యేక శకటం ఎంతో ప్రత్యేకంగా నిలిచింది. మిగిలిన రాష్ట్రాలకు సంబంధించి వేటికవే ప్రత్యేకంగా నిలిచాయి. మణిపూర్ నుంచి మైతీ వర్గం వారి సంప్రదాయ నృత్యం, గుజరాత్ నుంచి కచ్ ప్రాంతానికి చెందిన సంప్రదాయ నృత్యం, లక్షద్వీప్ నుంచి పర్యాటకం శకటం ఆకట్టుకున్నాయి. కర్ణాటక నుంచి మహాశివుడిని పూజించే సంప్రదాయ కర్రల నృత్య రూపకంతో తెచ్చిన శకటం చాలామంది చూపుని తనవైపుకు తిప్పుకుంది. ఢిల్లీ నుంచి ఆదర్శ పాఠశాల నమూనాపై శకటం ప్రదర్శనలో పాల్గొంది. హర్యానా నుంచి బేటీ బచావ్ బేటీ పడావో నినాదంతో శకటం వచ్చింది. कल्पना चावला दीपा साक्षी ने भारत का चमकाया नाम. హిమాచల్ ప్రదేశ్ నుంచి వారి సంప్రదాయ నృత్య రూపకంతోనే శకటం ప్రదర్శనలో పాల్గొంది. పశ్చిమ బంగాల్ నుంచి శరద్ ఉత్సవం విశేషాలతో, పంజాబ్ నుంచి జాగో అయ్యా అంటూ శకటాలు వచ్చాయి. తమిళనాడు నుంచి వచ్చిన శకటం వారి సంప్రదాయ నృత్యం కరఘాటాన్ని కళ్లకు కట్టింది. గోవా అద్భుతమైన వారసత్వ సంగీత సంపదపై శకటాన్ని తెచ్చింది. త్రిపుర నుంచి గిరిజన నృత్యం హోజాగిరి పేరు మీద, జమ్మూ కశ్మీర్ నుంచి గుల్మార్గ్ పర్యాటక సొబగులపై శకటాలు పాల్గొన్నాయి. అసోం నుంచి పవిత్ర కామాఖ్య మందిర్ నమూనాని ప్రదర్శించారు. తర్వాత వచ్చిన కేంద్ర ప్రభుత్వ విభాగాల శకటాలు పన్ను చెల్లింపులు, జీఎస్టీ, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, సిఎస్ఐఆర్ ఎట్ 75, హరిత భారతం, పరిశుద్ధ భారతం, నైపుణ్యాభివృద్ధి అంశాలపై ప్రదర్శన ఇచ్చాయి. వాటిల్లో ఖాదీ భారత్ ప్రచారం ఆకట్టుకునేలా సాగింది. ప్రదర్శనల తర్వాత అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సాహస బాలలు ప్రదర్శనగా వచ్చారు. అనంతరం అసలైన సాంస్కృతిక కార్యక్రమాల సందడి మొదలైంది. కళాకారులతో పాటు వారికి పోటీ స్థాయిలో వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన కళారూపాలు అలరించాయి. हवलदार एनके तिवारी और नायक हेमंत कुमार के नेतृत्व में 20 सदस्यीय ये दल शानदार प्रदर्शन करता हुआ గణతంత్ర దినోత్సవ వేడుకలు అప్పటి వరకు ఆ దేశం వివిధ రంగాల్లో సాధించిన అభివృద్ధి ముఖ చిత్రాన్ని చాటుతాయి. గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత దేశ అభివృద్ధి పదంలో సాగిన మార్పులు ఇందులో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. 68వ గణతంత్ర వేడుకలు అందుకు వేదికగా నిలిచాయి. ఈ వేడుకల్లో ప్రత్యేకత అదే.
అనేక విషయాల్లో కీలకమైనవి తొలిసారి ప్రదర్శనకు వచ్చి దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయి. ముఖ్యంగా దేశ రక్షణకు సంబంధించి ఆయుధ పాటవ ప్రదర్శన విషయంలో మేక్ ఇన్ ఇండియాకు అధిక ప్రాధాన్యత లభించింది. ఈ వేడుకల్లో త్రివిధ దళాలు తమ ఆయుధ పాటవాన్ని ప్రదర్శించి దేశ రక్షణ గొప్పతనాన్ని చాటడం గణతంత్ర వేడుకల్లో సాధారణమే అయినా ఈసారి మాత్రం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఆయుధ సంపత్తి ప్రదర్శనలో హైలైట్గా నిలిచాయి. ఓ విధంగా రక్షణ రంగ ఉత్పత్తుల్లో స్వావలంబన సాధించే దిశలో స్ఫూర్తిగా నిలిచాయి ఈ గణతంత్ర వేడుకలు. భారత్ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసిన అరుదైన వేదికగా నిలిచాయి 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు. ఆ వేదికపై భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటే సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు, దేశం వివిధ రంగాల్లో సాధించిన ఘనతలు, రక్షణ రంగానికే ప్రత్యేకమైన సరికొత్త ఆయుధ సంపత్తి ప్రదర్శన దేశ భవిష్యత్ను కళ్ల ముందుంచినట్టయింది. ఈసారి పెరేడ్లో ప్రధానాకర్షణగా నిలిచింది 149 మంది సభ్యులతో కూడిన యుఏఈ ప్రెసిడెన్షియల్ గార్డ్. త్రివిధ దళాలకు చెందిన ఈ బృందాన్ని 35 మందితో కూడిన సంగీతకారుల బృందం నేతృత్వం వహించింది. ఈ బృందం భారత రాష్ట్రపతికి గౌరవ వందనాన్ని అందించింది. అబుదాబి యువరాజు మహమ్మద్ బిన్ జయేద్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రావటం ఇదే తొలిసారి. Marching smartly going past the saluting phase. Contingent of the United Arab Emirates led by Aboud Musabeh Al Ghafeli. గణతంత్ర ప్రదర్శనలో అద్భుతమనే మరో ఘట్టం తొలిసారిగా 140 మందితో కూడిన నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఎన్ఎస్జీ బృందం పాల్గొనటం. బ్లాక్ క్యాట్ కమాండోలుగా పిలిచే ఈ బృంద సభ్యులు ఎక్కువగా జెడ్ కేటగిరీలో ఉండే ప్రముఖులకు భద్రత అందించడమే కాదు, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల్లో వీరి పాత్ర అమోఘం. అందుకు తగ్గ రీతిలోనే వారి కవాతు ఆద్యంతం ఆకట్టుకుంది. And here come the Black Cat Commandos of the National Security Guard. Their motto, Sarvatra Sarvottam Suraksha. త్రివిధ దళాల్లో ముఖ్యంగా భారత వాయుసేన జరిపిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి. ఈసారి వాయుసేన ఎయిర్ డామినెన్స్ త్రూ నెట్ సెంట్రిక్ ఆపరేషన్స్ థీమ్తో శకటాన్ని ప్రదర్శించింది. ఈ శకటంపై SU-30, మిరేజ్ 2000, అవాక్స్, UAV, అపాచీ హెలికాప్టర్లు, విమానాల మోడళ్లు ప్రదర్శనకు ఉంచారు. Squadron leader Atal Singh Sekho leading the Air Force marching contingent. ఇక సంప్రదాయక పద్ధతిలో సాగిన కవాతులో పాల్గొన్న మొత్తం 27 విమానాల్లో 4 Mi-17 V5 హెలికాప్టర్లు ఉన్నాయి. ఇవి వై ఆకారంలో ముందుకు సాగాయి. రెండవ విభాగంలో 3 Mi-35 హెలికాప్టర్లు చక్ర ఆకారాన్ని రూపొందించి వినువీధిలో సత్తా చాటాయి. हेलीकॉप्टर्स की चक्र फॉर्मेशन 240 किलोमीटर प्रति घंटे की रफ्तार से यहाँ राजपथ से गुजरते हुए जबरदस्त उत्साह रोमांच यहाँ दर्शकों में. వీటితో పాటే 3 C-130J సూపర్ హెర్క్యులస్ విమానాలు పాలుపంచుకున్నాయి. అలాగే 2 సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, ఒక C-17 విమానం ఆకాశంలో గ్లోబ్ లాంటి చిత్రాన్ని ఏర్పరిచాయి. ఆ వెనుకనే పోరాట యుద్ధ విమానాలు. మొత్తం 5 జాగ్వార్ యుద్ధ విమానాలు బాణం ఆకారంలో ప్రయాణించి సూపరుల్ని మునివేళ్లపై నిలుచునేలా చేశాయి. మరో 5 MiG-29 ఎయిర్ సుపీరియారిటీ ఫైటర్స్ కూడా వాటిని అనుసరించాయి. మొత్తం అన్నీ కలిసి ఆకాశంలో అద్భుతాన్ని ఆవిష్కరించాయి. చివర్లో 3 సుఖోయ్ యుద్ధ విమానాలు త్రిశూలం ఆకారాన్ని రూపొందించి సరికొత్త అనుభూతిని కలిగించాయి. तीनों विमान अलग अलग दिशाओं में विमुख होकर त्रिशूल की रचना करते हुए विंग कमांडर नितिन कुमार वत्स. వాటన్నింటితో పాటు ఈసారి వాయుసేన ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచినవి దేశీయ తయారీ తేలికపాటి యుద్ధ విమానాలు LCA తేజస్. భారత అమ్ముల పొదిలో కీలకమైనవిగా భావిస్తున్న ఈ విమానాలు తొలిసారిగా గణతంత్ర వేడుకల్లో ప్రదర్శనకు వచ్చాయి. 300 మీటర్ల ఎత్తులో ప్రయాణించి V ఆకారంలో విజయం సంకేతాన్ని చూపిన తేజస్ విమానాలు ప్రత్యేకత చాటుకున్నాయి. In big formation of the LCA aircraft at a height of 300 meters, speed of 780 kilometers per hour.
తేజస్తో పాటు ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ AEWS ను DRDO అభివృద్ధి చేసింది. ఎయిర్బోర్న్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ AEWS ను ఆకాశంలో నిఘా నేత్రంగా అభివర్ణిస్తారు. And there it goes. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా DRDO అభివృద్ధి చేసిన మరో ఆధునిక ఆయుధ వ్యవస్థ అటాగ్స్ అంటే అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్. ఖచ్చితత్వంతో లక్ష్యం తాకేలా వాటిని దేశీయంగానే రూపొందించారు. 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని కూడా గురికొట్టే సామర్థ్యం ఉంది. ఇతర ఆయుధాలతో పోలిస్తే అటాక్స్ ఫైరింగ్ రేంజ్ కూడా చాలా ఎక్కువ. రేట్ ఆఫ్ ఫైరింగ్ ROF చూసుకుంటే నిమిషంలో 30 రౌండ్లు కాల్చే సామర్థ్యం సొంతం. ఈ ప్రత్యేకత కారణంగా ప్రపంచంలోని అత్యాధునిక ఆయుధ వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తోంది. ఇవన్నీ భారత్లోనే రూపొందించడం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఇక్కడే సరిచేసుకునే అవకాశం ఉంది. ఈ తుపాకీని అటూ ఇటూ కదిలించే అవకాశం ఉంది. స్వల్ప దూరాలకు స్వయంగా వెళ్లగలదు. इस दस्ते में पहली झांकी एडवांस टोड आर्टिलरी गन सिस्टम की है। ये भारत सरकार के मेक इन इंडिया पहल के अंतर्गत DRDO द्वारा विकसित एक स्वदेशी अस्त्र प्रणाली है। DRDO అనుబంధ సంస్థ ERDE రూపొందించిన దేశీయ నిఘా వ్యవస్థ మీడియం పవర్ రాడార్ ఆరుద్ర. ఈ రాడార్ వ్యవస్థను తొలిసారిగా రూపొందించారు. భూతలంపై ఏర్పాటు చేసే ఈ వ్యవస్థ సంచార వేదికగా కూడా ఉపయోగించవచ్చు. ఈసారి నౌకాదళం ఇండియన్ నేవీ ప్రొఫెషనల్ ఫోర్స్ యాంకరింగ్ స్టెబిలిటీ థీమ్తో ప్రదర్శనలో పాల్గొంది. భారత నౌకాదళం వృత్తిపరమైన స్థిరత్వంతో సాగుతుందనే నినాదంతో ముందుకు సాగింది. నౌకాదళం ప్రదర్శించిన శకటం మెరైన్ కమాండోల పనితీరును కళ్లకు కట్టినట్టు చూపించింది. అదేవిధంగా దేశీయంగా రూపొందిన INS చెన్నై క్షిపణి విధ్వంసక నౌక ప్రదర్శనకు వచ్చింది. అలాగే అతి త్వరలో జాతికి అంకితం కానున్న INS కల్వరి రకానికి చెందిన జలాంతర్గాములు ప్రదర్శనలో పాల్గొన్నాయి. और अब सलामी मंच के समक्ष लेफ्टिनेंट अपर्णा नायर के नेतृत्व में हमारी समुद्री सीमा के कर्तव्यनिष्ठ प्रहरी यानी नौसेना का मार्चिंग दस्ता गुजरता हुआ। సైనిక విభాగంలో క్షిపణిని ప్రయోగించే సామర్థ్యం ఉన్న భీష్మ T-90 యుద్ధ ట్యాంక్, ఇన్ఫంట్రీ కంబాట్ వెహికల్ BMP-2K, బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించే వేదికలైన మొబైల్ అటానమస్ లాంచర్, ఆయుధాల్ని గుర్తించే వెపన్ లొకేటింగ్ రాడార్ స్వాతి, ఆకాశ్ ఆయుధ వ్యవస్థ, దేశీయ బోఫోర్స్ గా పిలిచే ధనుష్ ఆర్టిలరీ గన్ ఈసారి ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. इन्फेंट्री कॉम्बैट व्हीकल BMK-2 का नेतृत्व कर रहे हैं ब्रिगेड ऑफ द गार्ड्स की 10वीं बटालियन के कैप्टन वैभव थोटे। ब्रह्मोस मिसाइल प्रणाली के मोबाइल ऑटोनोमस लॉन्चर का नेतृत्व कैप्टन सुनित लोपेस के हाथों में। हथियार खोजी रडार स्वाति का स्वदेश निर्मित रडार नेतृत्व सूबेदार प्रमोद कुमार के हाथों में। रासायनिक जैविक विकिरण नाभिकीय आतिक्षण वाहन का नेतृत्व मेजर PK मोरोलिया। And this is the transportable satellite terminal vehicle from the Corps of Signals led by Captain Tamanna Bhasin. The 27 Air Defence Regiment is the first unit of the Indian Army which is being equipped with the Akash weapon system. గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ప్రదర్శించిన ధనుష్ ఆయుధ వ్యవస్థ దేశీయంగానే అభివృద్ధి చేశారు. దీర్ఘశ్రేణి లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఛేదించే సామర్థ్యం ఉన్నవి. జబల్పూర్లోని గన్ క్యారేజ్ ఫ్యాక్టరీ తయారు చేసిన ధనుష్ పేరుకు తగ్గట్టు పనితీరు కనబరుస్తుంది. 155 mm క్యాలిబర్ ఉన్న ఈ తుపాకీ ఖరీదు 14.5 కోట్లు. ఓ విధంగా బోఫోర్స్ తుపాకులకు సరికొత్త రూపమే ఈ ధనుష్ తుపాకులు. అందుకే వీటినే దేశీయ బోఫోర్స్ గా పిలుస్తారు. సైనిక దళం యాంత్రిక విభాగాల్లో ఆకాశ్ క్షిపణులతో పాటు ధనుష్ తుపాకులు ఓ భాగంగా ఉన్నాయి. వీటితో పాటే బ్రహ్మోస్ ను ప్రయోగించే సంచార వేదికలు కూడా ఆ విభాగంలోనే ఉన్నాయి. దేశీయంగా రూపొందిన ఈ మూడింటి కలయికతో సైనిక దళంలోని యాంత్రిక విభాగం మరింత బలోపేతంగా మారుతుందనడంలో సందేహం లేదు. ఎప్పటి మాదిరిగానే ఈసారి గణతంత్ర వేడుకల్లో త్రివిధ దళాలకు చెందిన సైనికులు చేసిన విన్యాసాలు అలరించాయి. ముఖ్యంగా బైక్ పై డేర్ డెవిల్స్ ఒళ్లు గగురు పొడిచే రీతిలో చేసిన విన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. दर्शकों को रोमांचित करता हुआ ये प्रदर्शन अब बारी है क्रिसमस ट्री की। फॉर्मेशन का अद्भुत नजारा 2 मोटरसाइकिल्स पर हवलदार NK तिवारी और नायक हेमंत कुमार के नेतृत्व में 20 सदस्यीय ये दल शानदार प्रदर्शन करता हुआ।
श्वेत अश्व के जवानों द्वारा बनाया गया ये फॉर्मेशन मोटरसाइकिल्स पर बना सबसे बड़ा पिरामिड। మొత్తంగా చూస్తే గతంలో గణతంత్ర వేడుకలతో పోలిస్తే ఈసారి వేడుకలు భారత్ స్వావలంబనకు వేదికగా నిలిచాయి. ప్రదర్శనలో పాల్గొన్న అనేక రకాల ఆయుధ వ్యవస్థలు అధిక భాగం దేశీయంగా రూపొందినవే. రక్షణ రంగంలో ఇతర దేశాలపై ఆధారపడకుండా ఉండేందుకు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తిని పుచ్చుకున్న త్రివిధ దళాలు అందుకు అనుగుణంగానే తమ సత్తాను చాటాయి. వీటికి DRDO తమ వంతు సాయం అందించింది. మరిన్ని విభిన్న అంశాలతో మరో ఇది సంగతిలో కలుసుకుందాం. నమస్కారం.